మనం ఏదైనా ఆహారం తినేటప్పుడు, గట్టి పదార్థాలు తినేటప్పుడు అవి మన జీర్ణక్రియలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల రసాయనాలు మన కడుపులో ఊరి వాటిని కరిగించి అందులో ఉండే శక్తిని మన శరీరంలో వివిధ భాగాలకు అందజేస్తాయి. ఆ విధంగా ఊరే రసాయనాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మీకు అస్సలు ఐడియా ఉండదు. ఒక షార్ప్గా ఉండే రేజర్ బ్లేడ్ లాంటి బ్లేడ్లను కూడా మన కడుపులో ఉండే రసాయనాలు వాటిని కరిగించి కనిపించకుండా చేయగలిగేంత శక్తి మన శరీరంలో ఉండే రసాయనాల్లో ఉంటుంది. మామూలుగా మనకి నోట్లో లాలాజలం ఊరుతుంది. ఈ లాలాజలం అనేది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు నోట్లో ఉంటుంది. ఇది కొన్నిసార్లు తక్కువైతే నోరు ఎండిపోయేటట్లు మనకు తెలుస్తుంది. అలాంటి ఒక మనిషి తన జీవితంలో సుమారుగా చనిపోయినంత వరకు ఎంత లాలాజలాన్ని విడుదల చేయగలడో మీకు ఐడియా ఉందా? లేదు కదా. సుమారుగా 2 స్విమ్మింగ్ పూల్స్ ఎంత ఉంటాయో మీకు ఐడియా ఉందా? అలాంటి 2 స్విమ్మింగ్ పూల్స్ నిండిపోయేటంత లాలాజలం ఒక మనిషి తన జీవిత కాలంలో తన నోట్లో ప్రొడ్యూస్ చేయగలడు. చాలామంది ఈ మధ్యన డైటింగ్ అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. దానివల్ల కొంతమంది తినడమే మానేస్తున్నారు. డైటింగ్ చేయొచ్చు, కానీ డైటింగ్ పేరు పౌష్టికాహారాన్ని తినకుండా ఆకలితో ఉండడం అనేది చాలా ప్రమాదకరం. అది ఎంత ప్రమాదకరం అంటే, డైటింగ్ చేయకపోయినా లావుగున్నా పర్లేదు, కానీ డైటింగ్ పేరుతో అస్సలు ఆహారం తినకుండా ఎండిపోవడం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు మైకేల్. ఇతను షారుఖ్ ఖాన్ యొక్క పిచ్చ ఫాలోవర్. షారుఖ్ ఖాన్ అంటే ఎంతో ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం షారుఖ్ ఖాన్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అనే ఒక యాడ్లో నటించాడు. ఆ క్రీమ్ రాసుకోవడం వల్ల షారుఖ్ ఖాన్ చాలా తెలుపుగా, చాలా అందంగా తయారయ్యాడని ఆ యాడ్ యొక్క ఉద్దేశం. అయితే షారుఖ్ ఖాన్ అభిమానించే ఆ అభిమాని మాత్రం ఆ యాడ్ని ఎంతగా ఇష్టపడి ఆ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ని కొని ఎన్నో రోజులు రాశాడంట. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. తాను యాడ్లో షారుఖ్ ఖాన్ మారినట్టు తెల్లగా మారలేదని ఢిల్లీ కోర్టులో ఆ ఇమామి కంపెనీ పైన కేసు వేశాడు. ఆ కేసు సుమారుగా 2.5 సంవత్సరాలు నడిచింది. చివరికి ఆ కేసులో ఎవరు గెలిచారనుకున్నారు? ఆ మైకేల్ అనే వ్యక్తే గెలిచాడు. టీవీలో ఫేక్ యాడ్స్ చూపించి తను మోసం చేశారని, తను మోసపోయానని ఆ కేసు గెలవడం వల్ల ఆ మైకేల్కి ఆ ఇమామి కంపెనీ 15 లక్షల రూపాయలని నష్టపరిహారంగా అతనికి చెల్లించింది. చాలా దేశాల్లో కొన్ని రకాల వింత రూల్స్ని చూస్తే మన మతి పోతుంది. ఎందుకంటే చైనాలో ఈ మధ్యనే ఒక వింత ట్రాఫిక్ రూల్ వచ్చింది. అదేంటంటే, ఎవరైనా అవసరం లేకపోయినా సరే తమ యొక్క వాహనాల లైట్లలో అతి ఎక్కువగా లైటింగ్ ఉంటే బల్బుల్ని ఆన్ చేసి వాహనాలు నడిపించారంటే వాళ్ళకి ఫైన్ ఎక్కువగా వేస్తారు. ఆ ఫైన్తో పాటు తమ యొక్క వెహికల్స్ నుంచి వచ్చే ఆ హై లైటింగ్ ముందే ఆ నడిపిన వ్యక్తిని 2 నిమిషాల పాటు అలాగే కూర్చోబెడతారు. ఫైన్తో పాటు ఈ పనిష్మెంట్ ఎందుకు వేస్తారంటే, తమ యొక్క వెహికల్ యొక్క లైటింగ్ ఎంత భయంకరంగా, ఎంత ఎక్కువగా వస్తుందో ఆ వ్యక్తి అనుభవించి ఆ బాధను తెలుసుకొని రెండోసారి ఎప్పుడైనా ఆ లైటింగ్ ఎక్కువగా ఆన్ చేసి వాహనాలు నడపడని ఆ విధంగా అలాంటి పనిష్మెంట్స్ వేస్తున్నారు. మన మెదడు యొక్క నిర్మాణం ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. చాలా నీటితో కూడుకుని జెల్లీగా ఉంటుంది. ఈ మొత్తం నిర్మాణంలో చూసుకుంటే మెదడులో 1/4 భాగం కేవలం మన కంటి చూపు కోసమే పనిచేస్తుంది. మిగతా మొత్తం భాగం శరీరంలో వివిధ క్రియలకి, వివిధ పనులకి వాడుతుంది. అంటే మన యొక్క కంటికి, బ్రెయిన్కి ఎంత లింక్ ఉందో చూసుకోండి. 1951 సంవత్సరంలో అప్పట్లో మన దేశంలో ఎంపీలకి జీతం 420 రూపాయలు ఉండేది. అప్పటి ఖర్చుల ప్రకారం, అప్పటి యొక్క రూపాయి విలువ ప్రకారం అది ఆ రేంజ్లోనే ఉండేది. కానీ ఆ సంఖ్య చాలా అవమానకరంగా ఉందని జీతంలో 1 రూపాయిని పెంచాలని అప్పట్లో చాలామంది డిమాండ్ చేశారంట. చాలా దేశాల్లో వ్యభిచారం చేయడం చాలా నేరంగానే భావిస్తారు. కానీ కొన్ని దేశాల్లో అది అక్కడ లీగల్గా ఉంటుంది. ప్రాచీన కాలంలో రోమ్లో వ్యభిచారం చేయడం అప్పుడు నేరం కాదు. కానీ అక్కడ వ్యభిచారం చేసేవారిని చూడగానే గుర్తుపట్టేందుకు అక్కడ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అదేంటంటే, ఎవరైతే వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారో
వాళ్ళు తప్పనిసరిగా హై హీల్స్ని ధరించాలంట. ఆ విధంగా ఎవరైతే హై హీల్స్ వేసుకుంటారో వాళ్ళు వ్యభిచారం చేసేవారని చూసే వాళ్ళకి ఈజీగా గుర్తుపడడానికి, అనువుగా ఉండడానికి ఆ రోజుల్లో అలాంటి పద్ధతుల్ని వాడేవారు. పెళ్ళి అంటే 100 ఏళ్ల ముచ్చట. పెళ్లి చేసుకునే వాళ్ళతో పాటు పెళ్లికి వచ్చేవారు కూడా చాలా ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ఉంటారు. అలాంటిది ఆ పెళ్లి యొక్క వధూవరులు కూడా నవ్వుతూ ఆ పెళ్ళి అయ్యేంత వరకు ఎంతో ఉత్సాహంగా ఉండి నవ్వుతూ కనిపిస్తారు. కానీ కాంగోలో మాత్రం వివాహం జరిగేటప్పుడు ఆ పెళ్ళికి వచ్చే అతిథులు, బంధువులు అందరూ ఎంతో నవ్వుతూ ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ ఆ పెళ్ళి ప్రారంభమై పెళ్ళి ముగిసే వరకు కూడా ఆ పెళ్లి చేసుకున్న వధూవరులు మాత్రం అస్సలు నవ్వకూడదంట. అది అక్కడ పద్ధతి అంట. అది అందరూ తప్పకుండా పాటిస్తారంట కూడా. మనుషుల్లో ఉండే రక్తంలో ఎన్నో రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే జంతువుల్లో కూడా వివిధ రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని మీకు తెలుసా? ఆవుల్లో అయితే 4 రకాల వరకు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయంట. కుక్కల్లో 12 రకాలు, పిల్లుల్లో అయితే 3 రకాలు, గుర్రాల్లో అయితే ఏకంగా 34 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉండే గుర్రాలు ఉంటాయంట. పందుల్లో అయితే 16 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయంట. ఈ విధంగా చూసుకుంటే మనుషులందరిలో కలిపి కొన్ని రకాలే ఉంటాయి, కానీ జంతువుల్లో వాటి యొక్క జాతుల్లో ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయో చూసారా? స్కాట్లాండ్ పెళ్లిల్లో అయితే ఒక వింత ఆచారం ఉంది. అది సిటీస్లో, అక్కడ ఉండే టౌన్స్లో అంతగా పాటించరు, కానీ స్కాట్లాండ్లో కొన్ని పల్లెటూరుల్లో, కొన్ని మారుమూల గ్రామాల్లో పెళ్లి చేసుకునే జంటలకు మాత్రం ఆ పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులు మాత్రం చుక్కలు చూపిస్తారంట. అది ఎలా అంటే, పెళ్ళి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు భయపడిపోతారంట అక్కడ. ఎందుకంటే ఆ పెళ్ళి అయితే ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు బంధువులంతా, స్నేహితులంతా ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన కోడిగుడ్లు, చికెన్, కుళ్ళిపోయిన కూరగాయలు లాంటి చెత్త చెదారం మొత్తం ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద వేసి పెళ్లిని ఎంజాయ్ చేస్తారంట. అది అక్కడ ఆచారం అంట. మన దేశంలో నీటి కొరత కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో అంతగా నీటి కొరత ఉండదు. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో నీటి కొరత చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎంతో ఫేమస్ అయిన చైనాలో కూడా నీటి కొరత కొన్ని ప్రాంతాల్లో చాలా దుర్భరంగా ఉంటుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే 2013 సంవత్సరంలో ఒకానొక టైంలో హువాంగ్ఫు అనే ఒక నదిలో అక్కడ చనిపోయిన సుమారు 16,000 పందుల్ని ఆ నదిలో పడేశారంట. మనలాంటి దేశాల్లో మాంసం కోసం కోళ్ళ పరిశ్రమలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఊర్లలో చాలా దగ్గరలో కూడా కోళ్ళ ఫారాలు ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో ఏ విధంగానైతే కోళ్ళ ఫారాలు ఉంటాయో చైనాలో కూడా అదే విధంగా ఎక్కువగానే పందులు పెంచే ఫార్మ్స్ ఉంటాయి. అక్కడ ప్రతి ఊర్లలో కూడా ఎక్కువగా మీకు కోళ్ళ కంటే పందులు పెంచే ఫార్మ్స్ కనిపిస్తుంటాయి. అలాంటి సమయంలో 2013లో ఒకసారి పందులన్నీ కొన్ని రకాల వ్యాధుల వల్ల చనిపోయాయి. ఆ విధంగా చనిపోయిన 16,000 పందుల వరకు అక్కడ అతి కరువుగా, తక్కువగా ఉండే నదిలో పడివేసినా సరే కూడా అక్కడ ఉండే ప్రజలకి వేరే గత్యంతరం లేక ఆ నదిలో ఉండే ఆ కొద్ది నీటినే, ఆ పందులు చనిపోయాయని తెలిసినా కూడా ఆ వ్యర్థపు నీటిని తాగేవారంట. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు ఆ నదికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ వ్యర్థాలు ఉండే నీటినే ఇప్పటికీ తాగుతున్నారు. అంత కష్టంగా ఉంటుంది అక్కడ నీటి కొరత వస్తే. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఫోన్లు అన్లాక్ చేయాలంటే హ్యాష్ బటన్ని కానీ అన్లాక్ బటన్ కానీ ప్రెస్ చేసి అన్లాక్ చేసేవారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత స్లైడర్ కానీ అన్లాక్ బటన్స్ కానీ నొక్కడం వల్ల అన్లాక్ చేస్తుంటారు. ఈ విధంగా ఇప్పుడు ఆధునిక యుగంలో మనిషి సెల్ ఫోన్స్ వాడిన తర్వాత తన జీవితంలో ఫోన్ని అన్లాక్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు కేటాయిస్తారనుకున్నారు? సుమారుగా ఒక మనిషి తన జీవితంలో 6 సంవత్సరాల కాలాన్ని కేవలం తన యొక్క ఫోన్ని అన్లాక్ చేయడానికే వాడుతుంటారంట. అదే విధంగా ఫోన్లో మాట్లాడడానికి ప్రతిరోజు క్యాల్కులేట్ చేసుకుంటే 4 సంవత్సరాల కాలాన్ని ఫోన్లో మాట్లాడడానికి వేస్ట్ చేస్తారంట. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.